హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కి అయితే ఇంట్లో ఏం లేవని మా వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటాము అని చంపేస్తా ఉన్నారు. సో నేను ఇంట్లో చికెన్ ఉంటే ఇలా మంచూరియా ప్రిపేర్ చేస్తాను అనమాట ఉన్న వాటితోనే ఇంట్లో. అయితే కేజీ చికెన్ కి నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసాను, అలాగే 1 స్పూను ఉప్పు వేసుకున్నాను అనమాట. టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంకా ఆ తర్వాత కార్న్ ఫ్లవర్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేసేసి, అలాగే 2 గుడ్లు, ఇంకా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే రుబ్బి దానిలో వేసేసాను. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ముక్కలన్నిటికీ పట్టాలి. అందు గురించి వీటన్నిటిని నీట్గా కలిపేసి ఒక ½ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేశాను. ఎందుకంటే మ్యారినేట్ అయితే మంచిగా జ్యూసీగా వస్తుంది అనమాట. ముక్కలన్నీ కూడా ఫ్రై చేసినప్పుడు మరీ గట్టిగా అయిపోవు, క్రిస్పీగా మనం ఫ్రై చేసినప్పుడు. సో ఇంకా ఫ్రై చేయడానికి ముందు దీనిలో 2 స్పూన్లు శనగపిండి మిక్స్ చేశాను. ఈ శనగపిండి కూడా ముక్కలతో బాగా కలిసిపోయిన తర్వాత ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైయింగ్కి ఒక్కొక్క పీస్ని వేసేసాను అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని వేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేశాను. అవుటర్ లేయర్ అంతా మంచిగా క్రిస్పీగా తయారయ్యి లోపల స్లోగా చికెన్ అంతా బాగా కుక్ అయ్యి జ్యూసీగా ఉంటుంది ముక్క. మరీ గట్టిగా పీచులాగా తయారవదు అనమాట ఇలా చేస్తే. సో చక్కగా వేగిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ పక్కకి తీసేసి ఈ ఆయిల్ని కూడా పక్కకి తీసి పెట్టేస్తాను. ఈ ముక్కలు చల్లారంగానే వీటిని పిల్లలు తినగలిగే అంత పీసెస్గా నేను కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకోలేదండి, విత్ బోన్ చికెనే తీసుకున్నా. ఓన్లీ బోన్లెస్ చికెన్ అయితే పీచుగా వచ్చేస్తాయి ముక్కలన్నీ, అలా ఇష్టం ఉండవు. సో అందుకని నేను విత్ బోనే తీసుకున్నా అనమాట. మీరు కావాలంటే బోన్లెస్ చికెన్తో చేసుకోవచ్చు. చూడండి, నేను ఎంత తినగలమో అంతంత సైజెస్లో ముక్కలుగా కట్ చేసేసాను. ఈ చికెన్ని మొత్తం కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలనైతే ఇలా మధ్యలోకి ఒకసారి కట్ చేసి ఆ తర్వాత ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేశాను దీనికోసం 1 కేజీకి. సో ఆ ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 5-6 అన్నా పడతాయండి. స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. కానీ నేనైతే 3 వేస్తున్నాను, నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. అయితే ఇవి కూడా స్లైసెస్ రౌండ్గా చిన్నగా కట్ చేయకుండా ఇలా క్రాస్గా స్లైస్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా చక్కగా ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు సన్నగా నేను స్లైస్ చేస్తున్నాను. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను, మంచిది కాబట్టి. వెల్లుల్లిపాయలు అంతా నీట్గా కట్ చేసేసి ఆ తర్వాత కొత్తిమీర కూడా మంచిగా నీటిలో జాడిచ్చేసి ఇసుక అలాంటిది ఏది లేకుండా నీట్గా కడిగి అప్పుడు చిన్నగా తరిగి పక్కన పెట్టేశాను. ఇంకా ఏమిటంటే క్యారెట్, నెక్స్ట్ దీన్ని కూడా 4 నిలువు ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత సన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. సో క్యారెట్ కూడా వేస్తే హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా ఉంటే మీరు వెజిటేబుల్స్ ఇంకా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్, ఇంకా క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇంతవరకే వేసాను. ఇవన్నీ రెడీగా పెట్టిన తర్వాత ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసాం కదండి, ఫ్రై చేసిన ఆయిల్నే మళ్ళీ ఒక 2 గంటలు తీసి ఫ్రైయింగ్ ప్యాన్లో వేసాను అనమాట. వేసేసి దీనిలో ఫస్ట్ గార్లిక్ ఉంది కదండి, చాప్డ్ గార్లిక్, నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్, నెక్స్ట్ క్యారెట్, ఇవన్నీ వేసిన దగ్గర నుంచి హై ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్. ఆ హై ఫ్లేమ్లో రోస్ట్ అవుతేనే ఇవి బాగుంటాయి అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోకూడదు. నెక్స్ట్ వెంటనే ఉల్లిపాయలు వేసేసి తిప్పేసి దానిలో 1 కప్పు టమాటో సాస్, అలానే ఒక 2 స్పూన్స్ సోయా సాస్ వేసాను. అవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత స్లైస్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ దీనిలో వేసేసి బాగా మిక్స్ చేశాను అనమాట. మన సాస్ అంతా ఈ చికెన్ పీసెస్ మీద ఒక కోటింగ్ అయిపోవాలన్నమాట. అలా మిక్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ దీని మీద కరివేపాకు అంతా జల్లి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఆ కొత్తిమీరను కూడా దీనిలో జల్లేసి చక్కగా మిక్స్ చేసి వేడిగా దీన్ని సర్వ్ చేసేసి, కావాలంటే ఇంకా ఆనియన్ మనం విడిగా దీంట్లో వేసుకొని తినొచ్చు. నేనైతే క్యారెట్ పీసెస్ కొంచెం సాస్తో వేడిగా మా వాళ్ళకి సర్వ్ చేస్తాను. చూసారు కదండి, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.